మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రియల్ ఎస్టేట్కి ప్రియారిటీ ఇస్తారు. ఓకే, ఈవెన్ అక్కడ అమౌంట్స్ కూడా ఏంటంటే మనకు ల్యాక్స్లో ట్రాన్సాక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఇట్లా మనకేంటంటే ఏదైనా రియల్ ఎస్టేట్లో తీసుకున్నప్పుడు ఈ ఛాలెంజెస్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అది వాళ్ళు 1 ఇయర్కే ఫేస్ చేస్తారా, లేకపోతే 10 ఇయర్స్ తర్వాత ఫేస్ చేస్తారా, 20 ఇయర్స్కి ఫేస్ చేస్తారా అనేది ఎవరు చెప్పలేరు. దాన్ని ఎంత పాసిబుల్ ఉంటే అంత లిక్విడ్గా ఉండాలి, నాకు ఇమీడియట్గా క్యాష్ అయ్యేటట్టు ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్కి ప్రియారిటీ ఇస్తుంది. సో దాన్ని కంపేర్ చేసుకుంటే ఏంటంటే మనకు ఓవరాల్గా వర్కౌట్ అవుతుంది ఎంత అంటే 2.67% వర్కౌట్ అవుతుంది. పేరు కనిపించడానికి అది కోట్లు లక్షల్లో కనిపిస్తూ ఉంది. నమస్తే అండి, నా పేరు రాజ. మనతో ఉన్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ రమేష్ గారు. మనం వారితో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మ్యూచువల్ ఫండ్స్ గురించి. నమస్తే రమేష్ గారు, చెప్పండి సార్. మన ఇండియన్ కల్చర్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి మీరు దానికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని మీరు ఎలా చెప్పగలుగుతారు? యాక్చువల్గా మనకి ఇండియన్ కల్చర్లో ఏంటంటే ఎక్కువ పర్సెంట్ ప్రియారిటీ రియల్ ఎస్టేట్కి బాగా ఇస్తారు. అది చిన్న సైట్ కానివ్వండి, పెద్ద స్థలం కానివ్వండి, అయితే హౌస్ కూడా చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, ఇలా అది ఒక సెంటిమెంట్ పరంగా కావచ్చు, లేకపోతే జనాలు ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, లేకపోతే ఒక స్టేటస్ పరంగా కావచ్చు, అయితే ఒక మంత్లీ ఇన్కమ్స్ వచ్చేటువంటి సోర్స్ పరంగా కావచ్చు, ఈవెన్ ఇంకా మన నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్స్లో ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్లో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రియల్ ఎస్టేట్కి ప్రియారిటీ ఇస్తారు. ఓకే, ఈవెన్ అక్కడ అమౌంట్స్ కూడా ఏంటంటే మనకు ల్యాక్స్లో ట్రాన్సాక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఓకే, సో పెద్ద అమౌంట్లు చూసి ఏంటంటే ప్రాఫిట్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కోర్స్ అక్కడక్కడ రావచ్చు, చాలా షార్ట్ పీరియడ్స్లో కూడా ఒక్కోసారి వస్తుంటాయి, రావని కాదు. బట్ ప్రతి చోట మనకి ప్రాఫిట్స్ వస్తాయంటే అలా కాదు. అలా అంటే అందరు రియల్ ఎస్టేటర్స్ బాగుపడారు, రైట్? సో దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. ఎలా అయితే ఇన్కమ్ కనిపిస్తుందో దాంట్లో ఉండే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సపోజ్ మనం ఒక 1 crore ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఒక ప్రాపర్టీ కొన్నాం ఒక 1 crore తోటి. ఓకే, ఈ 1 crore కొన్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం మనకు ఇన్కమ్ వచ్చేసరికి ఒక 18,000 20,000 లేదంటే ఒక 30,000-40,000 వరకు మనకు ఛాన్సెస్ ఉంటుంది ఇన్కమ్ రావడానికి. ఒక 1 crore పెట్టి కొన్నామంటే మేబీ కమర్షియల్స్ అలాంటివన్నీ తీసుకుంటే ఎక్కువ రావచ్చు, అది డిఫరెంట్, అది లొకేషన్స్ని బట్టి డిమాండ్ని బట్టి ఉంటుంది. బట్ ఆన్ అండ్ యావరేజ్ని మనకు ఇదే రేంజ్లో వస్తుంది. ఓకే, సో ఇక్కడ హౌస్ అయితే కొన్నాం, కానీ దాంట్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి మనకి? ఓకే, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. అది ఒకవేళ అపార్ట్మెంట్ అయితే అక్కడ ఉండొచ్చు, ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ అయితే మేబీ మనము గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేయాలి, రైట్? ప్రాపర్టీ ట్యాక్సెస్ అని ఉంటాయి, బిల్డింగ్ ట్యాక్సెస్ అని ఉంటాయి, సంథింగ్ ఇలా డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి, రైట్? అదేవిధంగా ఏదైనా రిపేర్స్ వచ్చినా, ఏమన్నా కన్స్ట్రక్షన్ ఏమైనా ప్రాబ్లం అయినా, సో మళ్ళీ ఆ రిపేర్స్ చూసుకోవాలి. ఓకే, అదేవిధంగా ఒకవేళ మనం రెంట్కి ఇవ్వాలి అనుకుంటే మనకు కరెక్ట్ టెనెంట్ దొరకాలి. చాలా ప్లేసెస్లో టెనెంట్స్ మూలన స్ట్రగుల్ అవుతున్నటువంటి ఓనర్స్ ఉన్నారు, ఓనర్స్ మూలన స్ట్రగుల్ అవుతున్నటువంటి టెనెంట్స్ ఉన్నారు. ఓకే, సో అదేవిధంగా మన ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది బేస్ చేసుకొని మనకు వచ్చినటువంటి ఇన్కమ్ని మనము ట్యాక్స్ పే చేయాలి. ఓకే, అదేవిధంగా అప్రిషియేషన్ తీసుకుంటే అన్ని చోట్ల మనకి అంటే నేను ఈరోజు ఒక 1 రూపాయలు పెట్టేసి ఒక 2 ఏళ్ళకి నాకు 2 crores అవుతుందంటే అవ్వదు, లేదా ఒక 1 ఇయర్కి 2 crores అవుతుందంటే అవ్వదు. సో ఎక్కడ అది రేర్ కేసుల్లో ఉంటుంది. మేబీ అది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి పనికి రావచ్చు. ఓకే, వాళ్ళు ఏదో డిఫరెంట్ టాక్టిక్స్ అప్లై చేస్తారు, మార్కెటింగ్ టీమ్ యూజ్ చేస్తారు, డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేస్తారు, కాబట్టి మేబీ వాళ్ళకి రావచ్చు. అలా అని చెప్పేసి అందరికి వస్తుందని కాదు కదా. సో ఇట్లా మనకేంటంటే ఏదైనా రియల్ ఎస్టేట్లో తీసుకున్నప్పుడు ఈ ఛాలెంజెస్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అది వాళ్ళు 1 ఇయర్కే ఫేస్ చేస్తారా, లేకపోతే 10 ఇయర్స్ తర్వాత ఫేస్ చేస్తారా, 20 ఇయర్స్కి ఫేస్ చేస్తారా అనేది ఎవరు చెప్పలేరు. బట్ ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే ఏదో ఒక టైంలో. ఓకే, అందువల్ల ఏంటంటే బేసిక్గా మనం సజెస్ట్ చేసేటువంటిది ఏంటంటే మనకు ఒక హౌస్ కావాలి మనం ఉండటానికి, లేదా ఒకవేళ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కావాలి అంటే, లేక మన పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే అంతవరకు కన్సిడర్ చేసుకోవాలి అంతే. అంతేగాని నాకు ఒక 10 హౌసులు కావాలి, లేకపోతే ఒక 10 స్థలాలు కావాలి, లేకపోతే ఒక 100 స్థలాలు కావాలి, అదే రేంజ్లో వెళ్తూ ఉంటే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రెగ్యులర్గా ఉంటాయి. సో మనకు ఉండేటువంటి మెంటల్ పీస్ని పోగొట్టుకుంటాం. ఓకే, సో ఈ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేయాలనేటువంటిది ఈవెన్ మనం రెగ్యులర్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణ ఇలాంటి ప్లేసెస్లో చూస్తే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఫారెన్ కంట్రీస్లో సెటిల్ అయ్యారో వాళ్ళు ఎవరు ఈ ప్రాపర్టీస్ కావాలని కోరుకోవట్లేదు వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చి.
ఒకప్పుడు జనరేషన్ ఇలాగే కావాలని కోరుకుంది, కానీ ఇప్పుడు ప్రాపర్టీస్కి ఎవరు ప్రియారిటీ ఇవ్వట్లేదు. ఓకే, దాన్ని ఎంత పాసిబుల్ ఉంటే అంత లిక్విడ్గా ఉండాలి, నాకు ఇమీడియట్గా క్యాష్ అయ్యేటట్టు ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్కి ప్రియారిటీ ఇస్తున్నారు. సో అందువల్ల మనకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్తాం. ఓకే, మీకు ఇమీడియట్గా క్యాష్ కావాలంటే మీరు ఇమీడియట్గా చేసుకోవచ్చు. అదే ఇక్కడ మీరు ఇమీడియట్గా క్యాష్ చేయాలంటే అది ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలియదు. పోనీ వచ్చిన పార్టీ వచ్చిన లాస్ట్ మినిట్ వరకు ఉంటారో అది చెప్పండి. లాస్ట్ మినిట్లో కూడా క్యాన్సిల్ అవుతుంటాయి సెల్ డీల్స్ అనేది, రైట్. ఇలాంటివన్నీ ఛాలెంజెస్ ఉండకూడదని ప్రజెంట్ జనరేషన్ ఆలోచిస్తుంది. సో లిక్విడ్గా ఉండాలి, నాకు మ్యాక్సిమము, నాకు క్యాష్ కావాలి అంటే నేను ఇమీడియట్గా చేసుకోగలగాలి. అది కొంత అమౌంట్ కావచ్చు, ఫుల్ అమౌంట్ కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు అదే ఈ ప్రాపర్టీలో ఒకవేళ నాకు ఒక 10 lakhs అవసరమైంది మనీ, సో దాన్ని అమ్మేసి నేను 10 lakhs తీసుకోవడానికి కుదరదు నాకు. మళ్ళీ నేను హోమ్ లోన్స్ కన్నా వెళ్ళాలి, పర్సనల్ లోన్స్ కన్నా వెళ్ళాలి, బయట ఎక్కడన్నా అప్పు తెచ్చుకోవాలి, రైట్. అదే మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి, నేను ఒకవేళ 1 crore ఇన్వెస్ట్ చేశాను. సో ఇందాక చెప్పినటువంటి స్కీమ్స్ నాకు మంత్లీ ఇన్కమ్స్ కావాలి అనుకుంటే ఆ రకంగా ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు మంత్లీ నేను 50,000 కావాలంటే రెంటల్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక హౌస్ నుంచి నేను రెంట్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఇక్కడ పెట్టినటువంటి 1 crore నేను మంత్లీ కావాలంటే 50,000 తీసుకుంటున్నాను ఒక మంత్లీ ఇన్కమ్ కింద. ఓకే, ఇక్కడ ఒకవేళ నాకు డబ్బులు అవసరమైనాయి, ఒక 10 లక్షలు అవసరం అయితే 10 లక్షలు తీసుకుంటాను, మిగిలిన 90 లక్షలు ఇన్వెస్ట్మెంట్గా కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి, మనం 10 years అలాగే ఉంచేస్తే చూడండి, ఒకవేళ 8%లో ఉంటే మన 1 crore అనేది 1.25 crores అవుతుంది. ఒకవేళ 10% కనుక తీసుకుంటే 1.6 crore అవుతుంది. 12% కనుక తీసుకుంటే మోర్ దాన్ 2 crores అవుతుంది. అదే ఇంకా మనకు 15% ఇలా రిటర్న్స్ వచ్చాయంటే అది 2.5 crores, 3 crores అలా అవుతుంది. సో ఇక్కడ మనం కన్ఫామ్గా చెప్పగలుగుతున్నాం ఇంత నాకు వస్తుంది ఫైనల్గా. ఒక 10 years నేను అలా వెయిట్ చేశాను అంటే ఏది ఎవ్రీ మంత్ 50,000 తీసుకుంటూ ఒక రెంటల్ ఇన్కమ్ మాదిరిగా తీసుకుంటూ, ప్లస్ నాకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ నేను చెప్పలేను ఇది 1 crore నాకు 2 crores అవుద్దా, లేక అలా 80 lakhs అవుద్దా, 90 lakhs అవుద్దా, లేదా 50 lakhs అవుద్దా. సో ప్రతిసారి పెరుగుతుందనే లేదు ఇక్కడ, ఎక్కడ ఏ రియల్ ఎస్టేట్ తీసుకున్నా సరే తగ్గను కూడా ఉంటుంది, అది కూడా ఛాన్సెస్ ఉంది. కొన్నాము అంటే భూమి కొన్నామంటే రేటు పెరుగుతుందనే కాదు, అలా అంటే అందరూ కోటీశ్వర్లే అవ్వాలి కొన్న వాళ్ళందరూ. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకు వద్దంటున్నాం అంటే మినిమం కావాల్సింది తీసుకుంటాం, ఒక 1 house 2 houses అంతే, అంతకంటే ఎక్కువ వద్దు. సో మన దగ్గర ఆ సర్ప్లస్ అమౌంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి వాటిల్లో కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు మ్యాక్సిమం బెనిఫిట్స్ వస్తాయి మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే. సో ఇది మెయిన్ మనకు డిఫరెన్సెస్ అనమాట. ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే సపోజ్ ఒకవేళ ఒక 4 crores పెట్టి కొన్నాం అనుకోండి, ఒకవేళ హై నెట్ వర్త్ ఇన్వెస్టర్స్ అంటుంటాం. సో ఇప్పుడు ఏంటంటే 3 BHKలు 4 BHKలు ఇలాంటి వాటికి బాగా డిమాండ్ పెరుగుతూ ఉంది. సో ఒకవేళ 4 crores పెట్టి కొంటే ఒక 1 lakh ఏమవుతుంది, మ్యాక్సిమం మనకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఏది పెద్ద పెద్ద సిటీస్ మీరున్న లొకేషన్ బాగానే ఉండి అంత సరౌండింగ్స్ అంతా బాగానే ఉండి డెవలప్ అయ్యి అన్నీ జరిగితే ఒక 1 lakh రావడానికి మనకు ఛాన్సెస్ ఉంది. ఓకే, సో దాంట్లో మనకు మెయింటెనెన్స్లు ఇలాంటివన్నీ తీసేస్తే ఫైనల్గా మనకు వచ్చేది ఎంత అంటే 89,000. పేరుకి 1 lakh ఉంది కానీ ఫైనల్గా వచ్చేది ఏంటంటే 89,000. సో ఇంకా మెయింటెనెన్స్ అవన్నీ పెరిగాయంటే ఇంకా తగ్గుతుంది, అంటే మనకి ఫైనల్గా వచ్చేటువంటి ఇన్కమ్ తగ్గుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి సిటీస్లో. సో ఓన్లీ బోర్వెల్స్ వీటి కోసమే ట్యాంకర్స్ కోసమే ఎక్కువ పే చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఎక్కడ మిగులుతుంది 89,000 కూడా. ఓకే, సో దాన్ని కంపేర్ చేసుకుంటే ఏంటంటే మనకు ఓవరాల్గా వర్కౌట్ అవుతుంది ఎంత అంటే 2.67% వర్కౌట్ అవుతుంది. పేరు కనిపించడానికి అది కోట్లు లక్షల్లో కనిపిస్తూ ఉంది, కానీ ఫైనల్గా వర్కౌట్ అవుతుంది ఎంత అంటే 2.67%, 3%, ఇంతకంటే ఎక్కువ రావట్లేదు మనకి ఫైనల్గా రిటర్న్స్. మహా అంటే ఒక 5-6% వస్తుంది. సో ఇంత టెన్షన్ పడి వర్కౌట్ చేసి ఆ ప్రాపర్టీలు కరెక్ట్గా ఉందా లేదా, లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఓకే ఎవరైనా ఆక్యుపై చేస్తారా, ఇలాంటివన్నీ టెన్షన్స్ పడే కంటే సింపుల్గా మీరు FDలో పెట్టుకుంటే కనీసం 6-7% ఈజీగా వస్తుంది. ఇవన్నీ టెన్షన్స్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, సో అదే మన FDతో కంపేర్ చేసుకున్నప్పుడు చూడండి ఇక్కడ 6% అలా వస్తుంది. పోస్టల్ స్కీమ్స్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 6-7% వస్తున్నాయి మనకి. ఓకే, అదే మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే కనీసం మనకి 13-14-15% ఈజీగా వస్తుంది. సో అట్లా టెన్షన్స్ పడి మీరు అమౌంట్ గెయిన్ చేయాలనుకుంటున్నారా,
టెన్షన్ లేకుండా సింపుల్గా ఈజీ మెథడ్లో లిక్విడిటీ ఉంటూ ఓకే మనకి ఎప్పుడు కావాలంటే మళ్ళీ మనం తీసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటూ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కూడా బెనిఫిట్స్ పొందుతూ ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేది తీసుకుంటూ మ్యూచువల్ ఫండ్స్లోకి రావాలనుకుంటున్నామా లేదా కావాలనుకుంటే రియల్ ఎస్టేట్లోకి వెళ్దాం అనుకుంటున్నాం అనేటువంటిది మనం డిసైడ్ అవ్వచ్చు ఇక్కడ. ఓకే ఈవెన్ మనం డెప్ట్ ఫండ్స్ తీసుకున్నా సరే మనకి 8 to 9% వస్తుంది మ్యూచువల్ ఫండ్స్. ఒకవేళ మనకు అంత రిస్క్ వద్దు సింపుల్గా కావాలి నాకు ఎంత సింపుల్గా వచ్చినా పర్వాలేదు అనుకుంటే డెప్ట్ ఫండ్స్ తీసుకున్నా సరే మనకి ఈజీగా 8 to 10% వస్తాయి మ్యూచువల్ ఫండ్స్. ఓకే సో అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ పరంగా మనకు డేటా చూస్తే చూడండి ప్రతి కంట్రీలో లేదా ప్రతి స్టేట్లో ఇప్పటిదాకా ఎంత రిటర్న్స్ వచ్చాయో చూడండి. ఇది నేను చెప్తున్నటువంటి డేటా కాదు, మనీ కంట్రోల్ ఫేమస్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి డేటా. ఎక్కడ తీసుకున్నా సరే మీకు చూడండి 3%, 4% కంటే ఎక్స్ట్రా ఎక్కడ రావట్లేదు. ప్రజెంట్ ఏ స్టేట్లో తీసుకున్నా సరే మీకు రియల్ ఎస్టేట్లో రెంటల్ ఇన్కమ్స్ అనేది, రెంటల్ ఈల్డ్స్ అనేది ఒక వడోదరలో మాత్రం 4% క్రాస్ అయిందంతే. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు లైక్ నాకు టెన్షన్స్తో కావాలా డబ్బులు అనేది, వితౌట్ టెన్షన్స్ హ్యాపీగా ఫ్రీగా కావాలి అనేటువంటిది డిసైడ్ అవ్వచ్చు. ఇప్పటి వరకు మనకు సార్ చెప్పిందంతా క్యాల్కులేషన్స్ మనం విన్నాము. ప్రతి ఒక్కరికి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది కంపల్సరీ ఉండాలి. సార్ ఇంత బాగా మనకి క్యాల్కులేషన్స్ అన్ని కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకెవరికైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, డైరెక్ట్ సార్ తోటి మాట్లాడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.